గారు మీరు చెప్పేది తల్లి పార్టీ ఇవన్నీ ఊత పదాలు వాడతారు తప్పితే నిజ జీవితంలో మీరు అవన్నీ ఫాలో కారు. ఏ ఒక్క రోజు మీరు హిందూపూర్కి వచ్చి కూర్చొని ప్రజల మధ్యలోకి వెళ్ళి మీరు సమస్యలు తెలుసుకొని తీర్చింది లేదు. మీ పిఏలే రాజకీయాలు నడుపుతున్నారు తప్పితే మీరు నామకావస్థకు మాత్రమే మీరు ఇక్కడ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే. అది ఖచ్చితంగా అందరికీ తెలుసు, మీ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు ఏమైనా గెలిపించుకోవాలంటే మీరు ప్రలోభాలకి గురి చేసి వాళ్ళందరినీ బంధించి ఈరోజు మీరే స్వయాన బస్సులో తీసుకొచ్చి అక్కడ ఓటింగ్ అనేది జరిపించినారు ఏకగ్రీవంగా. ఇది ఏకగ్రీవంగానే కనబడతా ఉంది. ఇలా మీరు నిజ జీవితంలో హీరో కాకుండా జీరో అయిపోతున్నారు. బాలకృష్ణ గారు చూసుకోండి, గత ఎన్నికల్లో 38 వార్డులుంటే 29 మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచినారు. దాంట్లో ఒకటి ఇండిపెండెంట్, వాళ్ళు కూడా మా పక్కకే వచ్చినారు. ఆ రోజు మేము చేసినటువంటి డెవలప్మెంట్ అనేది ఉన్నాయి. కానీ బాలకృష్ణ గారు, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీ నాన్న కాలం నుంచి మిమ్మల్ని గెలిపించుకుంటూ వస్తా ఉన్నారు, మీకే పీఠం వేస్తున్నారు హిందూపురంలో. మీరు ఇన్ని సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసినారో అని నేను అడుగుతున్నాను. ఈరోజు డెవలప్మెంట్ అనే పేరుతో మాత్రమే మా కౌన్సిలర్స్ని మీరు లాక్కున్నారు. మా కౌన్సిలర్స్ని ఆ ప్రలోభాలకి మీరు గురి చేసి లాక్కున్నారు. ఆ డెవలప్మెంట్ అనేది ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయింది? మీకు అంత గట్టిగా ఉంటే మీ కౌన్సిలర్స్ 6 మంది మాత్రమే ఎందుకు గెలిచినారు? ప్రజలకి తెలుసు మీరేమి చేయరు. దానికి 6 మందికి మాత్రమే వాళ్ళు గెలిపించినారు. దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించాలా. డెవలప్మెంట్ అనేది ఎక్కడ నిజాయితీగా జరిగింది? ప్రలోభాలు ఎవరు గురి చేస్తున్నారు, ఎవరు హామీలు పూర్తి చేస్తున్నారు అని ప్రజలందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను.